ఎస్ఐఆర్ ఈ పేరు వింటేనే ప్రతిపక్ష పార్టీలు ఎందుకు భయపడుతున్నాయి? స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ వల్ల ఏపీలో ఏ పార్టీకి లాభం, ఏ పార్టీకి నష్టం? ప్రతిపక్ష వైసీపీ ముందుగానే ఎందుకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్పై అప్రమత్తం అవుతోంది? ఎస్ఐఆర్ వల్ల పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉందని ఫ్యాన్ పార్టీ నేతలు భయపడుతున్నారా? పక్క రాష్ట్రాల్లో సమగ్ర ఓటర్ జాబితా సవరణ వల్ల వచ్చిన ఫలితాలు ప్రతిపక్ష వైసీపీని ముందుగానే మేల్కొల్పాయా? ఎన్నికల కమిషన్ అడుగుల కంటే ముందే అడుగు వేసిన వైసీపీ బూత్ లెవెల్ నుంచే తన కేడర్ను అలర్ట్ చేయడం వెనక వ్యూహం ఏంటి? లెట్స్ వాచ్. ఓటర్ల జాబితా సవరణ అనేది ఎన్నికల సంఘం నిర్వహించే సాధారణ ప్రక్రియ అయిన రాజకీయ పార్టీలకు మాత్రం ఇది ఎన్నికల ముందు అత్యంత కీలక దశగా మారుతోంది. ముఖ్యంగా ఓటర్ల చేరికలు, తొలగింపులు, బూత్ స్థాయి మార్పులు ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపే అవకాశం ఉండడంతో ఈసారి ఎస్ఐఆర్ పై ఏపీలో రాజకీయ వేడి మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. మరి ముందస్తు అప్రమత్తత, మైక్రో లెవెల్ మేనేజ్మెంట్, బూత్ స్థాయి ఫోకస్ తో వైసీపీ చేపట్టిన ఈ వ్యూహం ఎంతవరకు ఫలిస్తుంది? ఎస్ఐఆర్ ప్రక్రియ రాష్ట్ర రాజకీయాలను ఎలా ప్రభావితం చేస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది. జూన్ 15 నుంచి జూలై 14 వరకు ఇంటింటి సర్వే నిర్వహించనున్నారు. ఆ తర్వాత జూలై 21న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదలవుతుంది. అభ్యంతరాల స్వీకరణ, పరిష్కార ప్రక్రియ పూర్తి చేసి సెప్టెంబర్ 22న తుది ఓటర్ల జాబితా విడుదల చేయనుంది ఎన్నికల సంఘం. దీంతో జూన్ నుంచి సెప్టెంబర్ వరకు కొనసాగే ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ అత్యంత కీలకమని ప్రతిపక్ష వైసీపీ భావిస్తోంది. ఈ వ్యవహారంపై పార్టీ తరఫున ఏర్పాటు చేసిన కమిటీలు పూర్తి అప్రమత్తతతో పనిచేయాలని పార్టీ పెద్దలు, నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. సెప్టెంబర్ వరకు ప్రతి దశలో జాగ్రత్తగా వ్యవహరించాలని, ఎలాంటి నిర్లక్ష్యం చోటు చేసుకోకూడదని నేతలను హెచ్చరిస్తున్నారు అధిష్టానం పెద్దలు. ఎస్ఐఆర్ ప్రక్రియలో బూత్ లెవెల్ ఏజెంట్లు కీలక పాత్ర పోషించాలని, బిఎల్ఓలు, బిఎల్ఏల మధ్య సమన్వయం సమర్థవంతంగా ఉండాలని పార్టీ పెద్దలు క్యాడర్ కి సూచనలు చేస్తున్నారు. బిఎల్ఏలకు అవసరమైన ఓరియంటేషన్, శిక్షణ ఇవ్వడంతో పాటు వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుల ఓట్లు ఎట్టి పరిస్థితుల్లోనూ తొలగించబడకుండా అప్రమత్తంగా ఉండాలని దిశానిర్దేశం చేస్తున్నారు. అదే డ్రాఫ్ట్ స్థాయిలోనే జాగ్రత్తలు తీసుకుంటే తర్వాత ఇబ్బందులు ఉండవు అనేది పార్టీ పెద్దల ఆలోచన. ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఎన్యూమరేషన్ పత్రాలు వచ్చేలోగానే బిఎల్ఏలు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండాలని, ఓటర్లకు సంబంధించిన అన్ని ఆధార పత్రాలు ముందుగానే సిద్ధం చేసుకునేలా ఓటర్లను చైతన్యపరచాలని అంటున్నారు వైసీపీ ముఖ్య నేతలు. ఇప్పుడు జరుగుతున్నది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కాబట్టి ఒక్కసారి ఓటు తొలగిస్తే మళ్లీ చేర్చడం కష్టమవుతుందన్న సంగతి ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని క్యాడర్ను ముందుగానే సన్నద్ధం చేస్తున్నారు. దీంతో పాటు ఎన్యూమరేషన్ ఫామ్ ఇస్తేనే ఓటు ఉంటుందని, లేదంటే ఉండదన్న సంగతిని కూడా ప్రతి ఒక్కరూ దృష్టిలో పెట్టుకోవాలి. సెప్టెంబర్ వరకు ఈ ప్రక్రియలో పనిచేసే అన్ని టీంలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఓటర్ లిస్టు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్ అంటే ఎన్నికల సంఘం అర్హులైన పౌరుల ఓటర్ జాబితాలో ఉండేలా అనర్హులెవరూ లేకుండా నిర్వహించే ఒక సమగ్ర ప్రక్రియ. తమిళనాడు, వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లో భారీ పోలింగ్ కు కారణం కూడా సర్ను సమర్థవంతంగా అమలు చేయడమే అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 4 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు తాజాగా వచ్చాయి. అనంతరం ఏపీలో కూడా సర్ను ఇంప్లిమెంట్ చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో వైసీపీ టెన్షన్ స్టార్ట్ అయింది. ఇప్పటికే గత సార్వత్రిక ఎన్నికల్లో దారుణ పరాజయానికి రకరకాల కారణాలను చెప్తూ వస్తున్న పార్టీ నేతలు సర్ పేరుతో తమ పార్టీ సానుభూతి పరుల ఓట్లు భారీగా తొలగిస్తే మొదటికే మోసం జరుగుతుందని భావిస్తోంది. ఈవీఎంలు ట్యాంపరింగ్ అంటూ వైసీపీ నేతలు గత కొంతకాలంగా ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల పశ్చిమ బెంగాల్, తమిళనాడు ఎన్నికల్లో అధికార పార్టీల ఓటమికి ఎస్ఐఆర్ కూడా కారణమనే చర్చ జరుగుతోంది. వెస్ట్ బెంగాల్లో బీజేపీ విజయం కోసం తృణమూల్ కాంగ్రెస్ ఓట్లను భారీగా తొలగించారు అంటూ ఆ రాష్ట్ర మాజీ సీఎం మమతా బెనర్జీ విమర్శలు చేస్తున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలని భావిస్తున్న వైసీపీ ఎస్ఐఆర్ విషయంలో జాగ్రత్తగా లేకుంటే మొదటికే మోసం వచ్చే ఛాన్స్ ఉందని అంచనా వేస్తోంది. 2002 నాటి ఓటర్ల జాబితాను ఆధారంగా తీసుకుని ఓటర్ల జాబితా సవరణ జరుగుతోందని, అప్పటి నుంచి రాష్ట్రంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఈ అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారు. 24 ఏళ్ల క్రితం ఓటర్ల జాబితాలో ఉన్నవారు, 1984 తర్వాత పుట్టి ఓటర్ల జాబితాలో ఉన్నవారు తిరిగి మళ్లీ తమను తాము నిరూపించుకుంటేనే ఓటర్ల తుది జాబితాలో ఉంటారని ఈ విషయంలో అత్యంత జాగ్రత్త పడుతున్నారు.
ఎస్ఐఆర్ ప్రారంభానికి ముందే అవసరమైన డేటా మొత్తం సిద్ధం చేసుకోవాలని, జోన్ల వారీగా చురుకైన కార్యకర్తలను గుర్తించి వారికి తగిన శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. 2019 ఎన్నికల ముందు చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షలకు పైగా ఓట్లు తొలగించిన విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు ఫ్యాన్ పార్టీ నేతలు. సర్పై ముందుగానే అలర్ట్ అయిన వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాలతో బూత్ లెవెల్ నుంచే క్యాడర్ను యాక్టివ్ చేస్తోంది. ప్రతి పోలింగ్ బూత్ పై ఫోకస్ పెడుతూ బూత్ లెవెల్ ఏజెంట్ల నియామకాన్ని వేగవంతం చేస్తున్నారు పార్టీ నేతలు. ఓటర్ల రీలొకేషన్, పోలింగ్ బూత్ లొకేషన్ల మార్పుల వంటి కీలక అంశాలపై పూర్తి అవగాహన కల్పిస్తూ ఇప్పటి నుంచే పార్టీ శ్రేణుల్ని సిద్ధం చేస్తున్నారు. 20 బూత్లకు ఓ సీనియర్ లీడర్ను నియమిస్తూ ప్రత్యేక టాస్క్ ఫోర్స్ టీమ్స్ ఏర్పాటు చేసింది వైసీపీ. బూత్ లెవెల్ ఆఫీసులను సమన్వయం చేసుకుంటూ ఓటర్ల జాబితాలో జరిగే ప్రతి మార్పును ట్రాక్ చేయాలన్నది పార్టీ ప్లాన్. ఎన్నికల సమయానికి కాకుండా ముందుగానే అప్రమత్తంగా ఉండటం ద్వారానే అప్పటికప్పుడు తలెత్తే ఇబ్బందులు లేకుండా ఉంటాయని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక గత ఎన్నికల సమయంలో ఓట్ల పెరుగుదలపై వైసీపీ లేవనెత్తిన అనుమానాలు ఈసారి మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాన్ని గుర్తు చేసే. పోలింగ్ రోజున నమోదైన ఓట్లకు, కౌంటింగ్ రోజున పెరిగిన ఓట్ల మధ్య వ్యత్యాసంపై ఇప్పటికీ సమాధానాలు లేవు. సుమారుగా 3500 పోలింగ్ బూత్లలో తెల్లవారుజామున 2 గంటల వరకు పోలింగ్ జరిగిందని, ముఖ్యంగా రాత్రి 11:45 నుంచి తెల్లవారుజామున 2 గంటల మధ్య 4.16% ఓట్లు నమోదు కావడంపై వైసీపీ అనేక అనుమానాలను వ్యక్తం చేస్తోంది. దీంతో పాటు ఈవీఎంలు, వీవీప్యాట్ లెక్కలపై తలెత్తిన సందేహాలు కూడా పార్టీని ముందస్తు చర్యల వైపు మళ్లించాయి. అందుకే ఇప్పుడు బూత్ కమిటీల బలోపేతం, క్యాడర్కు స్పష్టమైన గైడ్ లైన్స్, జిల్లా స్థాయిలో కలెక్టరేట్ తో కోఆర్డినేషన్ వంటి అంశాలపై దృష్టి పెట్టింది వైసీపీ. చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం కంటే ముందు జాగ్రత్తలు మంచివి అన్న స్ట్రాటజీతో ఈసారి ఎన్నికల్లో ప్రత్యర్థులకు చిన్న అవకాశం కూడా ఇవ్వకూడదన్న టార్గెట్తో కసరత్తు చేస్తోంది. పార్టీ అధినేత జగన్ ఆదేశాల మేరకు పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి సహా పలువురు పార్టీ సీనియర్ నేతలు ఎప్పటికప్పుడు కింది స్థాయి నేతల నుంచి క్యాడర్ వరకు దిశానిర్దేశం చేస్తూ వస్తున్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభమైనప్పుడు ఓటర్ల జాబితాలను ఖచ్చితంగా పరిశీలించాలని సూచించడంతో పాటు పార్టీ అనుకూల ఓట్లను కాపాడుకోవడం, కొత్త ఓటర్లను నమోదు చేయడం వంటి బాధ్యతల్ని పార్టీలో అనుభవం ఉన్న సీనియర్ నేతలకు అప్పగించనున్నారు. గంపగుత్తగా ఒక్కసారి ఓట్లు గల్లంతైతే ఆ ప్రభావం తీవ్రంగా ఉంటుందన్న టెన్షన్ వైసీపీని వెంటాడుతున్న వేళ ఆ పార్టీ బిఫోర్ ప్రిపరేషన్, మైక్రో లెవెల్ మేనేజ్మెంట్, ఇప్పటి నుంచి బూత్ స్థాయి నుంచి అబ్జర్వేషన్, ఇవన్నీ కలిపి వైసీపీకి ఎంతవరకు కలిసి వస్తాయి, ఆ పార్టీ బిఫోర్ అలర్ట్ పాలసీ ఏ మేరకు కలిసి వస్తుందనేది రాబోయే ఎన్నికలే సమాధానం చెప్పనున్నాయి.